ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. దేవుడు అద్భుత క్రియల గురించి మాట్లాడుతున్నారండి. లెక్కలేనన్ని అద్భుత క్రియలు అంటున్నారు. ఇక్కడ 2 వర్డ్స్ని మనం అండర్లైన్ చేసుకుంటే లెక్కలేనన్ని అండ్ అద్భుత క్రియలు. దేవుడికి అసాధ్యమైనవంటూ ఏవీ లేవు. మరి యోబు తన జీవితంలో తన పిల్లల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆస్తుల్ని అన్నిటినీ కోల్పోయాడు. కానీ ఎక్కడ కూడా అవిశ్వాసముతో లేడు, విశ్వసించాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసే గొప్ప దేవుడు నా దేవుడు, తిరిగి మరలా హీ ఈజ్ ద వన్ హూ కెన్ రిస్టోర్ బ్యాక్ ఎవ్రీథింగ్ అని నమ్మాడు. అదే ఆయన జీవితంలో జరిగింది. లెక్కలేనన్ని అద్భుత క్రియలు దేవుడు మరలా ఆయన జీవితంలో జరిపించి ఆయన శక్తిని చూపించిన దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన శక్తి మనము ఊహించలేము. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఏ మనుషులు చేయలేని కార్యాలు, ఏ డాక్టర్స్ చేయలేని కార్యాలు, ఏ వైద్యము చేయలేని కార్యాలు మన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు జరిపించి నిరూపించి ఆయన శక్తిని మన మీద చూపించే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. లెక్కలేని అద్భుత క్రియలను మన జీవితాలలో చేస్తున్న సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇంకా గొప్ప క్రియలు, కార్యాలు చేయాలని, నెరవేరాలని కోరుకుంటూ మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్